హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాంబార్ చూపిస్తా. ముందుగా పప్పు నానబెట్టుకొని జీలకర్ర, ఎల్లిపాయలు, నూనె కొంచెం వేసుకొని పప్పు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ పోసుకొని తాలింపు వడియాలు ఉంటాయి తమిళనాడువి, అవి వేసుకొని మంచిగా వేగాలన్నమాట. కొంచెం నల్లగానే అవ్వాలి, తాలింపు అప్పుడే బాగుంటుంది అనమాట. అలాగే ఎండుమిరపకాయలు, అలాగే మంచిగా ఎల్లిపాయలు కచ్చపిచ్చ దంచి వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. తాలింపు చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మంచిగా ఇవన్నీ మంచిగా వేగాలండి, గుమగుమ వాసన రావాలన్నమాట. తాలింపు మనం పప్పు చేసేటప్పుడు ఒక బజార్కి అంతా వచ్చింది, అట్లా వచ్చింది అనమాట ఇట్లా చేస్తే. ఆ తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలన్నమాట దీంట్లో. ఇంకా ఇంగువ చిటికెడే పడింది, ఇంకా అది కాకపోతే డబ్బా కొంచెం అట్లా ఉందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి బాగా మంచిగా వేగనీయాలన్నమాట. ఎర్రగా ఉల్లిపాయలు మంచిగా ఎర్రగా వేగాలన్నమాట. అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి దీంట్లో టమాటాలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వచ్చేసి సగం ఉడికినాక మనం ఒక కప్పు టమాటాలు అయితే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మంచిగా టమాటాలు కూడా వేగినాక బెండకాయలు వేసేసుకోవాలి. బెండకాయలు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక 4 మినిట్స్ అట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం రుచికి సరిపడినంత కారం, నేనైతే 3 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసిన కదా, సాంబార్ ఎక్కువ కారం ఉండకూడదు అనమాట, లిమిట్లో ఉండాలి. అలాగే చింతపండు అయితే ఇంత సరిపోద్ది అనమాట నాకు. ఇంకా ఆ తర్వాత మనం చింతపండు పులుసుని ఈ తాలింపులు ఇలా వేసుకోవాలన్నమాట. అప్పుడు చింతపండు వాసన రాదు. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కారం వేసినాక ఒక 4 మినిట్స్ అట్లా వేయించుకొని తాలింపుని ఆ తర్వాత ఆఫ్ చేసేసుకోవాలన్నమాట, చింతపండు రసం పోసుకొని. ఇప్పుడు మనం పప్పుడు కింద లేదా చూసేద్దాం. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. కరెక్ట్గా వాటర్ పోసిన అనమాట. ఎక్కువ తక్కువ పోస్తే కుక్కర్ వచ్చి పొంగుద్ది అనమాట. ఆ తర్వాత వాటర్ మంచిగా చింతపండు పులుసు అవన్నీ పోసుకొని ఉప్పు కారం చూసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా చూసుకొని ఏదైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అనమాట. ఇట్లా మంచిగా కలుపుకొని ఆ తర్వాత లాస్ట్లో మీకు ఒకటి చూపిస్తాను. ఇంకా నేను సాంబార్లో ఏం వేస్తాను అనేది. మేమైతే బెల్లం వేసిన అనమాట. సాంబార్లో చిటికెడు బెల్లం వేసిన, స్కిప్ అయింది. ఇంకా విజిల్ అయితే పెట్టేసినండి, ఒక విజిల్ అయితే వచ్చేసింది. ఈలోపు మనమైతే అప్పడాలు అయితే వేయించుకుందాం అనమాట. ఇంకా సాంబార్ ఉంటే తప్పకుండా అప్పడాలు ఉండాలి కదా, ఇక మా ఇంట్లో అయితే ఖచ్చితంగా అప్పడాలు ఉండాలన్నమాట. ఇంకా సైడ్ డిష్కి అయితే నేను ఈరోజు ఏం చేయలేదు. ఫ్రైడే వస్తే నాకు సాంబారు, పప్పు ఇవే చేస్తాను అనమాట మంచిగా. ఇంకా ఫ్రైడే వచ్చేసి వెజ్జే కాబట్టి ఇలాంటివి చేస్తానన్నమాట, ఇలాంటి వంటలు. సాంబార్ అయితే సూపర్గా వచ్చిందండి. మూత అయితే తీసేసిన మంచిగా వచ్చింది, మంచి వాసన అయితే వస్తుందండి. ఇంకా ఈరోజైతే లేట్ అయిపోయింది అన్నం తినాలన్నమాట. సాంబార్ అయితే మనం కొంచెం బెల్లం వేసుకున్నామంటే అంత బాగా వస్తుంది. పులుపు, బెల్లం, అలాగే కొంచెం కారం ఇవన్నీ కలిసినాయంటే సాంబార్ సూపర్ ఉంటుంది. ఇంకా ఈరోజు వంటల స్పెషల్ అయితే ఇదే అనమాట. సాంబారును, అలాగే అప్పడాలును, అలాగే అన్నం అనమాట. ఇంకా నేనైతే అన్నం అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఇవేనండి ఈరోజు నా వంటలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.